నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరైపోయారా? ఈరోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట. టీటీడీ తరపున ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. షర్మిల గారు 2 రోజుల క్రితం కామెంట్స్ చేశారు. టీటీడీ తీసుకున్న డెసిషన్ 5,000 గుళ్ళు కట్టించాలి అనే డెసిషన్ మీద. ఆవిడ ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నారు. దళిత వాడల్లో 5,000 గుళ్ళు ఎలా కట్టిస్తారు? మీకు ఆ హక్కు ఎక్కడిది? మీరు బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. బీజేపీ అనేది ఒక మతపరమైన పార్టీ అని చెప్పేసి షర్మిల గారు అంటున్నారు. మరి షర్మిల గారి మాటల్లో వాస్తవం ఎంత? అసలు ఈ 5,000 గుళ్ళ సంగతి ఏంటి? టీటీడీ ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంది? దీని వెనక కారణాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం సార్, షర్మిల కామెంట్స్ ఎలా చూడాలి అంటే, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడాను బీజేపీకి అనుకూలంగా తీసుకుంటున్నారు. బీజేపీ ఏమో మతపరమైన పార్టీ, అంటే హిందువులకి హైప్ తీసుకురావడం కోసం దళితుల్ని క్రిస్టియన్స్ ని తొక్కేస్తున్నారు అన్నట్టు ఇవి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్ ఈ స్టోరీ? ఇక్కడ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నారు, పిసిసి అధ్యక్షురాలుగా. కానీ ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని పిసిసి అధ్యక్షురాల హోదాలో ఆమె వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది 100% ఆక్షేపణీయం. ఎందుకంటే షర్మిల గారి భర్త ఆయన క్రైస్తవ ప్రబోధకుడు. మనం అందరం చూసాం రీసెంట్గా షర్మిల గారి కొడుకు తను కూడా క్రైస్తవ ప్రబోధకుడుగా అతను చేసిన ప్రసంగాలు కూడా విన్నాం మనం. ఆ ప్రబోధకులుగా వాళ్ళ వ్యాపకాన్ని వాళ్ళు కొనసాగించుకునే హక్కు, స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. దాన్ని మనం ఆక్షేపించడంలా. కానీ ఇంకొక మతం గురించి, ఇంకొక ఆలయం గురించి వ్యాఖ్య చేసే ముందు ఆ మతం గురించి, ఆ ఆలయాల గురించి కొంత అవగాహన పెంచుకొని వ్యాఖ్యలు చేస్తే ఆమెకే గౌరవప్రదంగా ఉంటుంది. అవగాహన రాజ్యంతో హాఫ్ నాలెడ్జ్తో ఫుల్ స్టేట్మెంట్లు అంటారు. అసలు అవగాహనే లేకుండా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తే సమాజంలో ఆమె నవ్వుల పాలవుద్ది. కారణం ఏంటి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. అక్కడుండే శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తమ దర్శనానంతరం తమకి తోచిన విధిగా వారి శక్తి కొలది అక్కడ హుండీలో కానుకలు వేస్తారు. ఆ వేసిన కానుకలతోటి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంది. అక్కడ అన్నదానం చేస్తుంటారు, అక్కడ హాస్పిటల్స్ నిర్వహణ చేస్తుంటారు, అక్కడ విద్యాలయాలకు స్పాన్సర్షిప్ ఇస్తూ ఉంటారు, వేద పాఠశాల నిర్వహణ చేస్తుంటారు, వివిధ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాలు చేస్తుంటారు. గతంలో కళ్యాణ మండపాల నిర్మాణం చేసేవారు. వీటికన్నిటికీ మూలం తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలు. తిరుమల శ్రీవారి పట్ల భక్తి భావంతో వాళ్ళు సమర్పించుకునే కానుకలు. వాటిని ఈ విధంగా సద్వినియోగం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా గోశాలల నిర్వహణ జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఇప్పుడు మత మార్పిడులని నిరోధించడం కోసం, అసలు మత మార్పిడులు ఎందుకు చోటు చేసుకున్నాయి? హిందూ మతంలో గతం నుంచి ఉన్న కొన్ని అనాచారాలు, కొన్ని వర్గాల ప్రజలని అంటరాని వాళ్ళు అని చెప్పని, వాళ్ళు హిందువులుగా పుట్టినా కూడా వాళ్ళకి ఆలయ ప్రవేశం నిరాకరించిన పర్యవసానం, వాళ్ళని సమాజంలో అందరితో పాటు సమానంగా పరిగణించిన పర్యవసానం, వాళ్ళని సమాజం నుంచి దూరం చేసిన పర్యవసానం, వాళ్ళని వేరే మతాలు ఓన్ చేసుకున్నాయి. మనం పుట్టి పెరిగిన మతం కన్నా వీళ్ళు మనం ఓన్ చేసుకుంటున్నారు కదా అని చెప్పని వీళ్ళు కూడా ఆకర్షితులై ఆ మతాల పట్ల ఆకర్షితులయ్యారు. ఆ మతాలను ఆచరించడం మొదలుపెట్టారు. తరాలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి, కాలం మారింది, ఆలోచన విధానాలు మారినాయి. అరే, మన దేశంలో, మన ప్రాంతంలో, మన గ్రామంలో మనతో పాటు పుట్టిన వాడిని మనం అంటరాని వాడినిగా చూడటం ఏంటి అన్న ఆలోచన మొదలైంది. వీటికన్నిటికీ మూలం చదువు, సంస్కారం పెరిగింది, ప్రజలకు హక్కులు తెలిసి వచ్చినాయి, చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాల నేపథ్యంలో ఈ మనిషికి మధ్య ఉన్న అంతరం కూడా తగ్గిపోతూ వస్తుంది. ఈ క్రమంలో ధర్మ ప్రచార పరిషత్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం హైందవ ధర్మాన్ని ప్రచారం చేయాలి అనుకుంటుంది. దానికి వాళ్ళు మేము మీకు డబ్బులు ఇస్తాం, మీరు మతాలు మారండి అని చెప్పని ఎవరిని ప్రలోభ పెట్టడంలా, ఇది హిందూ దేశం, నువ్వు మతం మారతావో చేస్తావని ఎవరిని బెదిరించడంలా, ఒకనాడు వాళ్ళని ఆలయాలకు దూరం చేశారు కాబట్టి ఇవాళ ఆలయాలనే వాళ్ళకి చేరువ చేయాలి, దళిత వాడల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మాణం చేయాలి,
అలా నిర్మాణం చేయటం ద్వారా ఒకనాడు పాటించిన అంటరాంతనాన్ని వాళ్ళ మేము దూరం చేస్తున్నాము, మేము మీకు స్వాగతం పలుకుతున్నాము అని చెప్పని వారిని చేసుకోవడానికి ఒక మార్గం, అవుతారా అనేది కాలం నిర్ణయించాలి. అవును. కానీ హిందూ భక్తులు హిందూ ఆలయానికి సమర్పించిన కానుకలని ఆ ఆలయం ఆ స్వామివారి ఆలయాల నిర్మాణానికి వినియోగిస్తాను అని అంటే ఈమెకు ఆక్షేపణ ఏంటి? ఏమెందుకు ఆక్షేపిస్తుంది? దళితవాడల్లో గుళ్ళు కట్టమని మిమ్మల్ని ఎవరు అడిగారు అని అడుగుతున్నారు. అవును. మీ దగ్గర నిధులు ఎక్కువగా ఉంటే మీరు హాస్టళ్ల నిర్వహణ టేకప్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి అని అడుగుతున్నారు. అవి ప్రభుత్వాల బాధ్యత, అది ఆలయాల బాధ్యత కాదు. ఇవాళ మీ అనిల్ గారు, మీ అబ్బాయి రాజారెడ్డి మొన్నెందుకు వారు మైక్ తీసుకొని క్రైస్తవ మత ప్రచారకులుగా వాళ్ళు ప్రబోధిస్తూ ఉన్నారు? అవును. వాళ్ళకి ఆ మతం పట్ల విశ్వాసం ఉంది, అవును. దాన్ని 10 మందికి తెలియజెప్పుకుంటా ఉన్నారు. ఎవరు అడిగారు మిమ్మల్ని చెప్పమని? ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ ఆయన్ని వచ్చి మాకు క్రైస్తవం గురించి వివరించి చెప్పమని చెప్పని అడిగారా? మీ బాధ్యతగా మీరు వెళ్ళి చెప్తున్నారు. అలాగే టీటీడీ కూడా తన వంతు బాధ్యతగా తను చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అసలు దాన్ని ఎట్లా ఆక్షేపిస్తారు మీరు? పైగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటారు. సెక్యులర్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం వల్ల నాకు ఆమె పట్ల కోపం కూడా లేదు, జాలేస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆమె కొంచెం అవగాహన పెంచుకొని అనుభవంతో ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి విలువ ఉంటుంది తప్ప ఈ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఆమె నవ్వుల పాలవుద్ది. ఓకే. అరే పిసిసి అధ్యక్షురాలుగా ఉండి ఇంతటి అవగాహన రాయించే స్టేట్మెంట్ ఇస్తుందా అని చెప్పని ఆమె నవ్వుల పాలు అవ్వాలని కూడా నేను కోరుకోవటంలా. ఎందుకంటే ఆమె పోరాట స్ఫూర్తి ఏంటనేది ఒక మహిళగా ఆమె చేసిన పాదయాత్రలు నేను చూస్తున్నా. ఒక స్ట్రాంగ్ లేడీగానే నేను ఆమెను పరిగణిస్తా. అటువంటి ఆమె ఇవాళ మహిళల ప్రాతినిధ్యం రాజకీయాల్లో తగ్గుతూ ఉంది. కుటుంబ కట్టుబాట్లు, సామాజిక కట్టుబాట్లు దాటి ఇవాళ మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్న వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. అటువంటప్పుడు ఆమె రాజకీయాల్లో కొనసాగాలి అనుకుంటే ఇటువంటి అసందర్భ స్టేట్మెంట్లు కాకుండా సమాజానికి పనికొచ్చే స్టేట్మెంట్లు ఇవ్వండి. ఇవాళ ప్రజల విశ్వాసాలని పరిహసించే స్టేట్మెంట్లు, ప్రజలు స్వామివారికి ఇచ్చే కానుకల్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తుంటే వాటికి వంకపెట్టే అర్హత మీకు ఎక్కడుంది? ఎందుకుంది? అసలు ఆ అవకాశం మీకు ఎక్కడుంది? వాటి గురించి ప్రస్తావించి మీరు నవ్వుల పాలు కావద్దు. మీకు సంబంధించిన సబ్జెక్ట్ కాదది. అదే సందర్భంలో అసలు ఆ మతం పట్ల కానీ ఆ స్వామి పట్ల కానీ మీకు విశ్వాసం లేదు. విశ్వాసం లేనప్పుడు మీరు చేసే ఈ వ్యాఖ్యలు ఆ స్వామిని, ఆ భక్తులని పరిహసింపజేసే విధంగా ఉండకూడదు. ఆ నిధులు అలా ఎలా వాడతారు, ఇలా ఎలా వాడతారని చెప్పని అడిగే హక్కు మీకు ఎక్కడుంది? ఎలా అయినా వాడుకుంటారు. ఆ మతానికి సంబంధించి, ఆ మత ప్రచారాలకు సంబంధించి క్రైస్తవాన్ని ప్రచారం చేసే హక్కు మీకుందని మీరు ఎలా ఫీల్ అవుతున్నారో హైందవాన్ని ప్రచారం చేసే హక్కు వాళ్ళకి ఉంది. దాన్ని కాదనే హక్కు మీకు లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.